హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే స్పెషల్ చికెన్ గ్రేవీ కర్రీ. చికెన్ గ్రేవీ కర్రీ ఎంత టేస్టీగా వచ్చిందంటే సూపర్గా వచ్చింది. ఈ చికెన్ కర్రీని ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ఏంటంటే నేను ఎప్పుడు చికెన్ తెచ్చినా కూడా ఫస్ట్ సాల్ట్ పసుపు వేసేసి బాగా కొంచెం ఉడకబెడతాను అనమాట. ఉడికిన తర్వాత వాటర్ అంతా తీసేస్తాను. అలా ఉడకబెట్టి వాటర్ తీసేయడం వల్ల నీసు వాసన అనేది కూడా ఉండదన్నమాట. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఒక 5-6 పచ్చిమిర్చి, ఫ్రైడ్ ఆనియన్స్ అనమాట. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవి వేసుకుని కలిపేసుకొని ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. అందులోనే అనాస పువ్వు, చిన్న చెక్క, ఒక 2-3 లవంగాలు, సాజీరా, జీలకర్ర ఇవి వేసుకొని కొంచెం ఎర్రబడేలా వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి. అందులోనే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని మనం కర్రీకి సరిపడా ఆయిల్ పోసేసుకొని అది హీట్ ఎక్కాక ఆ మిశ్రమాన్ని అందులో వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలిపేసుకుందాం. అందులోనే పసుపు, కారం, సాల్ట్ ఇవన్నీ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఒక స్పూను గరం మసాలా పౌడర్, ఒక స్పూను ధనియాల పౌడర్ వేసుకొని కలిపేసుకొని మనం ఉడికించి పెట్టుకున్నాం కదా ఆ చికెను మనం అందులో వేసేసుకొని మంచి కలుపుకోవాలి. ఒకసారి అయితే మీరు కూడా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా సేమ్ ప్రాసెస్లో చేయండి, చాలా టేస్టీగా వస్తుంది. ఈ కర్రీలో అయితే వేడి వాటర్ మాత్రమే పోసుకోవాలి. దానివల్ల ఏంటంటే కర్రీ అనేది నీసు వాసన అనేది ఉండదన్నమాట. కర్రీ కూడా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఈ చికెన్ బాగా ఆయిల్ మొత్తం పైకి తేలేలాగా ఉడకబెట్టుకోవాలన్నమాట. మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత దానిపైన కస్తూరి మేతి, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసేసుకొని మనం సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకోవాలి. ఇంతేనండి, ఈజీ ప్రాసెస్లో చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం. ఎప్పుడు చేసే విధానం కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్ స్టైల్లో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే ఇప్పుడు టేస్ట్ చేసి చూస్తున్నాను. సూపర్, నిజంగా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి సేమ్ ఇలాగే ట్రై చేయండి, చాలా టేస్టీగా వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి.